నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికాస ఆధ్వర్యంలో కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో మెగా జాబ్ మేళా. ఈ జాబ్ మేళా ద్వారా 2300 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్న ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు. ఆంధ్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ప్రభుత్వ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని డిమాండ్. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలెవరూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయట తిరగకూడదు. వడదెబ్బకు గురి కాకుండా తగిన రక్షణ చర్యలు పాటించాలన్న కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ పి లచ్చారావు మాట్లాడుతూ, ఈ జాబ్ మేళా ద్వారా 2300 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పిఆర్ కళాశాలలో వికాస ఆధ్వర్యంలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 9 నెలల్లో వికాస ద్వారా 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు లచ్చారావు వివరించారు. I request one of the well-wished of this college and request కూడా స్కిల్ ట్రైనింగ్ గురించి ప్లేస్మెంట్ ఇస్తాము. ఇదే ట్రైనింగ్, ఇదే జాబ్ మేళా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మేము కట్టిన ఆడిటోరియంలో మేము చదువుకున్న చోట ఇంత మంచి క్యాంపస్ దొరుకుతున్నాయనేటప్పటికీ పిల్లలందరికీ భవిష్యత్తు చాలా బాగుండాలని కోరుకుంటాను. అలాగే ఉద్యోగానికి వచ్చే కదని చెప్పి మీకు కావాల్సిన ఉద్యోగం అని చెప్పి అనుకోవద్దు. చిన్నదైనా పెద్దదైనా తక్కువ చేదైనా ఉద్యోగంతో వస్తే తప్పకుండా జాయిన్ అయిపోండి. తర్వాత ఫ్యూచర్ చాలా ఉంటుంది. ఏంటంటే మాకు మేమే బ్యాంకుల్లో చిన్న ఉద్యోగాలు జాయిన్ చేసిన వాళ్ళు ఇవాళ చాలా హై లెవెల్కి వెళ్ళారు, మేనేజర్ లెవెల్కి వెళ్ళారు. అంటే మీరు నేను అనుకున్న ఉద్యోగం రాలేదు అని మాత్రం ఏమాత్రం కూడా అనుకోదు. వికాస అండ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో కలిపి ఒక మంచి మెగా జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అయితే మీ పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే, వేకెన్సీస్ 2300 ఉన్నాయి. గ్యాదరింగ్ కూడా మంచి గ్యాదరింగ్ వచ్చింది. సో మ్యాక్సిమం పిల్లలందరూ కూడా సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత అందరూ కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అలా డౌట్స్ ఉన్నా కూడా మేము బిఆర్ కాలేజ్ దగ్గర ఈ జాబ్ మేళాకు సంబంధించి ఒక ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం. మీకు ఏ డౌట్ ఉన్నా, ఏ డౌట్ వచ్చినా సరే, కంపెనీ నాకు ఏ డౌట్ వచ్చినా సరే అది ఇమీడియట్గా క్లారిఫై చేసి మీకు జాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సెలెక్ట్ కాని పక్షంలో, ఎవరికైనా సెలెక్ట్ కాని పక్షంలో ప్రిన్సిపల్ గారితో లాస్ట్ టైం కూడా మాట్లాడడం జరిగింది. ఒక స్కిల్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నాను. వికాస్ ఒక స్కిల్ సెంటర్ కూడా పిఆర్ కాలేజ్లో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వికాస్ టీసీఎస్, కాగ్నిజెంట్, సదర్లాండ్ వంటి కంపెనీలతోటి ఎంఓఏ చేస్తున్నాము. ఆ కంపెనీ యొక్క హెచ్ఆర్ టీమ్ కానీ టెక్నికల్ టీమ్ కానీ మనకి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్ చేయడానికి వాళ్ళు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.